పరోపకారమే పరమావధి అనే సూక్తిని ఆచరణాత్మకంగా చూపుతూ ప్రజా ఉపయోగకర సేవలను మరింత విస్తృతం చేసుకుంటూ ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ఉచిత వైద్య శిబిరాల ద్వారా అవసరార్థులకు వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవసరార్థులకు సాయం అందించే విషయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎప్పుడు ముందే ఉన్నారు. తానేం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ తాను చేయాలనుకున్న మంచిని నిస్వార్థంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఆలోచనల నుండి పుట్టిన ఉచిత వైద్య శిబిరాలు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతి గురువారం నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ గురువారం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత మెడికల్ క్యాంపుకు విచ్చేసిన వారిలో అవసరమైన వారికి వైద్య సిబ్బంది రక్త పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ సందర్భంగా శిబిరం కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో సామాజిక సేవలో భాగంగా ఏలూరుకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారస్తులు గ్రంథి అమరేంద్ర, అంబికా అనసూయ దంపతులు 50,000 రూపాయల విలువైన మందులను ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో మరింత మంది దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఈ రోజున కూడా మరి అనేక మంది పేషెంట్లు రావడం జరిగింది. అనేక మంది డాక్టర్ల ఆశ్రమం నుంచి కానీ వాళ్ళు కానీ రావడం జరిగింది. అందరికీ కూడా ఎవరికి ఏది అవసరమో అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. బ్లడ్ టెస్టుల విషయంలో కానీ, బీపీ షుగర్ విషయంలో కానీ, అలాగే జనరల్ ఫిజిషియన్ కానీ. దీన్ని ఏదైతే మొన్న గురువారం వచ్చినప్పుడు మరి గ్రంథి అమరేంద్ర గారు ఇక్కడ ఏంటి జరుగుతుందనేది చూశారు. ఆయన వెంటనే స్పందించి ఈ రోజున వైభవ్ జ్యువెలరీస్ తరపున మరి గంధి అమరేంద్ర దంపతులు ఒక 50,000 రూపాయలు సరిపడా మందులు పబ్లిక్ ఏదైతే ఉపయోగపడతాయో అన్నీ కూడా స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా అమరేంద్ర గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే దాతలు అనేక మంది అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక స్ఫూర్తిని నింపి ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేనికో దానికి కనెక్ట్ అయ్యి చేస్తున్నారు. దీనికి ఏదైతే లాస్ట్ గురువారం చిన్న పని మీద ఆయన వచ్చారో ఈ మెడికల్ క్యాంప్ చూసి ఇదేంటి హాస్పిటల్ లాగా ఉంది మీ క్యాంప్ ఆఫీస్ అని అన్నారు. కాదండి ఇలా చేస్తున్నాం అని అన్నారు. వెంటనే నెక్స్ట్ వీక్లోనే మరి ఆయన స్వయంగా మరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి మరి 50,000 రూపాయలు మెడిసిన్స్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి ఆయనకి ఆ దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ముందు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. కానీ ప్రతి దాంట్లో కూడా వెంటనే స్పందించే మనసు ఆయన దగ్గర ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుడు అన్నీ కూడా ఆయనకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు, చంటి గారు చాలా పెద్ద మనసుతో ఇలాంటి కార్యక్రమం చేయగలరు. మా నాన్న దగ్గర ఏదో డబ్బులు కాస్త ఉండొచ్చు, చేయగలిగే శక్తి లేదు నాకు. ఎవరైనా జెన్యూన్గా చేస్తానంటే నేను ఖచ్చితంగా చంద్రుడికో నూలిపోగులాగా నాకు చేతనైనంత ధన సహాయం చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాను. కానీ నేను స్వయంగా ఎగ్జిక్యూషన్ చేసే శక్తి నాకు లేదు. సో ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ అడగకుండా ఇస్తారు మన ఎమ్మెల్యే గారు. కేకే రాజు గ్రీన్ సిటీలో నేను వచ్చి అడుగుదాం అనుకున్నాను, ఆ పెద్ద మెయిన్ రోడ్డు వేయించండి అని. నేను కొన్నాళ్ళకి పేపర్లో చూసేసరికి మెయిన్ రోడ్డుకి ₹1 కోటి పైన శాంక్షన్ చేయించి ఆల్రెడీ వర్కులు కూడా జరిగిపోతున్నాయి. అలాంటి ఎమ్మెల్యే దొరకడం మనకు చాలా అదృష్టం అని మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాను. ఇలాగే ఈ క్యాంపు కంటిన్యూగా చేయాలని, ఇంకా నేను వీలైనంత మంది మిగతా దాతలను కూడా నేను సంప్రదించి తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను.